ఏదో ఒక రోజైనా ₹1,00,000 సంపాదించాలి. జై హింద్. దుర్గమ్మ తల్లి చెరకు కాపాడి రక్షించింది. మళ్ళా తెల్లారైందా? మిసెస్ కిరణ్మయ్, మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు. పర్ మంత్ 30,000 అంటే 2-3 monthsలో 1 lakh పైన కూడా వెళ్ళచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదిగోండి. ఏంటండి ఆ జాబ్? చెప్పడం మర్చిపోయండి, బుడ్డి కట్. అయ్యో చాలా ప్రమాదం. సరే జాయిన్ అవుతాం. ఎలా అయినా పర్లేదండి. అందరికీ ఏంటంటే పైన వుడ్ ఉంటే వాళ్ళ ఆఫీస్ అదే. ఏంటి మీరు జస్ట్ ఒక ఇల్లు లాంటి చేయండి, మీకు ఆటోమేటిక్గా శాలరీ ప్లస్ 15,000 ఎక్కువ యాడ్ అవుతుంది. సో 45,000 మీరు జస్ట్ ఒక ప్రాజెక్ట్ మీద చేసేయచ్చు. సరే ఎప్పుడు స్టార్ట్ చేయాలండి? ఇప్పుడు స్టార్ట్ చేయండి. బాయ్. meters. $20.
కన్స్ట్రక్షన్ చేస్తాం మందే, నేనే చేస్తున్నా సార్. అబ్బో ఏదో చిన్న బార్బీ రోల్ కడతావు అనుకున్నానే, చాలా పెద్దది కట్టావు. ఇదిగో నీ మంత్లీ శాలరీ 15,000. ప్రస్తుతానికి ఇదే ఇస్తున్నా, కంప్లీట్ అయితే అయ్యాక ఇంకా పెద్ద అమౌంట్ ఇస్తాను. ఇదిగో 15,000. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంటికి వచ్చి మన 2 ఫ్లోర్స్ మనవి, 3 ఫ్లోర్స్ అద్దెకు అమ్మేస్తాం. రండి ఇంటరండి, ఇక్కడ చేస్తాను ఇప్పుడు వాళ్ళు. సార్ ఇదే బెడ్రూమ్ ఒక డైనింగ్, ఒక బాస్కెట్ అక్కడ వాష్ వాషింగ్ మిషన్ అన్నా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒకటి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అయిపోయింది. ఇక్కడ కిచెన్ ఇవంతా అందరూ అక్కడ అంటే ఫిల్టర్ వాటర్ అంతే. అమ్మాయి పెట్టు హాయిగా కూర్చోవచ్చు, టేబుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వావ్, చాలా బాగుంది ఏరియా, అసలు భలే కన్స్ట్రక్షన్ చేసు. ఇది చాలా పెద్ద ఇల్లు, తర్వాత తులసమ్మ చెట్టు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీకు ఇప్పుడు 1,15,000 ఇస్తున్నా. ఆ తర్వాత ఈ ఫ్లాట్ మొత్తం నీకు నీ పేరు మీద రాయిపించి నీకు ఇస్తున్నా. 1,15,000. థ్యాంక్ యూ సార్. ఇంత చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు బాగుంది కానీ చిన్న ఇల్లు ఉంటే పర్వాలేదు, పెద్ద ఇల్లు బాగానే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా, 1,00,000 రూపాయలు ఎవరిస్తున్నారు సార్కి? వాడు మంచిగా వచ్చే జై హింద్. చిన్న నా కోరిక తీరింది. 1,00,000 రూపాయలు వచ్చినాయి మనకి. వచ్చినాయి, మనం పండుగ చేసుకుందాం. మీరు కూడా ఈ అమ్మాయిలాగే చాలా కష్టపడి జాబ్స్ తెచ్చుకొని మీ ఫ్యామిలీని బాగా ఇంప్రెస్ చేయండి. దిస్ ఈస్ మీ వేద్ ద డైరెక్టర్. నెక్స్ట్ సినిమాలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.